హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీ క్రియేటర్ SNMR శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. SNMR శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 196, 197వ భాగాలు. ఏంటి, నేను నిన్ను రేప్ చేశానని చెప్తావా? హా, 3 నెలల కడుపుని కూడా చెప్తా. నా గురించి తక్కువ అంచనా వేయకు. నేనస్సలు మంచిదాన్ని కాదు. కాబట్టేనే నీతో పెళ్ళంటే ముందు భయమేస్తుంది. కాబట్టి నీ బెదిరింపులకు నేను భయపడే రకాన్ని కాదు. నోరు మూసుకొని పో అని వెనక్కి తిరగగానే కోపంగా రామ్ని బెడ్ మీదకి ఒక్కతోపు తోసేసి తన మీదకి చేరిపోయింది యశు. ఏయ్, ఏంటి ఇది, ఇలా కూర్చున్నావు? ఎవరైనా చూస్తే బాగోదు, ముందు లే అంటుంటే తన కాలర్ పట్టుకొని, ఏంట్రా వెంట పడుతుంటే మరీ మొండి చేస్తున్నావు? ఏంటి, నన్ను కాదని వేరేదాన్ని పెళ్లి చేసుకుంటావా? చేసుకొని చూడు, నేనేంటో చూపిస్తాను అంటూ ఉక్రోషంగా తన కోపాన్నంతా వెళ్లగక్కి ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది యశు. అప్పటికే ఊడిపోయిన టవల్ని కట్టుకుంటూ పైకి లేచి, ఏంటిది మరి ఇంత మొండిగా చేస్తుంది? చెప్పినా అర్థం చేసుకోదే అనుకున్నాడు రామ్. కోపంగా రూంలోకొచ్చిన మను కప్ పక్కన పెట్టేసి వెళ్ళిపోతుంటే, ఏ మను, ఏమైంది అని అడిగాడు అభి. ఏం లేదు అని తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోయింది. ఈ పిల్లకి మరీ రోజురోజుకి కోపం ఎక్కువైపోతుంది అనుకుంటుంటే వెళ్తున్న మను వెనక్కి తిరిగి, ఏం చేస్తాం, సావాస దోషం. అరే, ఎదుటివారు ఎందుకు చెప్తున్నారో కూడా వినకపోతే ఎలాంటి వాళ్లకైనా కోపం వస్తుంది. నేను కూడా మనిషినేగా అని కోపంగా చెప్పి వెళ్ళిపోయింది మను. తన వైపు చూసి నవ్వుకుంటూ కప్లో కాఫీ సిప్ చేయగానే బాగా వేడిగా ఉండడంతో నాలుక కాలి అబ్బా అనుకుంటూ, దీని కోపమంతా ఇందులో చూపించినట్టుంది అనుకొని నెమ్మదిగా కాఫీ ఫినిష్ చేశాడు అభిరామ్. ధను, ఆ పిల్లని ఎత్తుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేశావా అని అడిగాడు రాజేంద్ర. చేశాను నాన్న. ఆ మనుకి ప్రతిరోజు సాయంత్రం గుడికి వెళ్లే అలవాటుంది. అప్పుడే దాన్ని ఎత్తుకొస్తాను. రేపు కాదు ధను, సరిగ్గా అమావాస్యకి ఒక్కరోజు ముందు ఆ పిల్లని ఎలాగైనా ఎత్తుకురావాలి. ఎందుకు నాన్న? ఎందుకంటే ఈ వారం రోజుల్లో అమావాస్య వరకు మనం ఎట్టి పరిస్థితుల్లో నిధిని బయటకి తీయలేం. ఇప్పుడే ఆ పిల్లని ఎత్తుకొస్తే చేజారిపోయే అవకాశం ఉంది. అందుకే సరిగ్గా అమావాస్యకి ముందు రోజు దాన్ని ఎత్తుకొచ్చావంటే దాని మీద ఉన్న నీ మోజు తీర్చుకోవచ్చు. మరుసటి రోజు దాన్ని అడ్డం పెట్టుకుని ఆ రామ్గాడి చేత నిధిని తెరిపించచ్చు. కాని నాన్న, నాకు ఆ కృష్ణగాడి మీద ఎప్పటినుండో పగుంది. గుంభనంగా నవ్వి, వాడిని పెళ్ళాం మీద మోజుతో నే తీర్చుకోవడానికి అవకాశం ఇస్తున్నా. కాని వాడి మీద పగ మాత్రం నేనే తీర్చుకోవాలి. ఎందుకు నాన్నా? ఎందుకంటే వాడు ఆ రాఘవగాడి వారసుడు. వాణ్ణి చూస్తే వాడి బాబుని చూసినట్టే ఉంటుంది. అందుకే ఆ రాఘవగాడిని ఎలాగైతే చంపానో వీణ్ణి కూడా వాడి పెళ్ళాన్ని అడ్డు పెట్టుకుని అలానే చంపుతాను అని అక్కడే ఉన్న మార్తాండతో, మార్తాండా, నీ మంత్రశక్తికి మరింత శక్తినిచ్చే అన్ని పూజలను జరిపించు. మళ్లీ మా వంశంలో ఆ ప్రద్యుమ్న మహారాజు జాతకుడు పుడతాడో లేదో తెలీదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి నిధి మనకే దక్కే తీరాలి అని అంటే, తప్పకుండా రాజేంద్ర, ఈ రాత్రికే శ్మశానంలో పూజలు మొదలు పెడతాను అన్నాడు మార్తాండ. ఇదే టైంకి శృంగేరి అటవీ ప్రాంతంలో అభిరామ్ల కఠోర దీక్షతో యాగం చేస్తున్న చిదానంద స్వామి మూసిన కళ్లను తెరిచి నర్మగర్భంగా నవ్వుతూ, వినాశకాలే విపరీత బుద్ధి. మంచికి దైవశక్తి ఎప్పుడు తోడుగానే ఉంటుంది. చెడుకు దుష్టశక్తి ఎంత అండగా ఉన్నా దైవశక్తి ముందు అది ఎందుకు పనికిరాదు అనుకున్నాడు చిదానంద స్వాముల వారు. మను, మను, నా షర్ట్ ఎక్కడ పెట్టావు అని అభిరామ్ అడుగుతుంటే తల కూడా తిప్పకుండా, వెతుక్కో అంది. వెతుక్కోలా? ఏమైంది నీకు? ఏమైంది? అరే మను, ఏంటిది చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నావు అంటూ చేయి పెట్టుకుని దగ్గరికి లాక్కోబోతుంటే ఆ చేతిని విదిల్చి కొట్టి, ఏమక్కర్లేదు. నీకు నచ్చింది ఏదైనా మాట్లాడితే మాత్రం వెంటనే కోపం వస్తుంది. ఇప్పుడు మాత్రం మను అంటూ ఎంత స్వీట్గా మాట్లాడుతున్నాడు చూడు. నా దగ్గర అంత యాక్టింగ్ ఏమీ అవసరం లేదులే. ఏంటి, నేను నీ దగ్గర యాక్ట్ చేస్తున్నానా? అవును,
పెద్ద ప్రేమ ఉన్నట్టు యాక్టింగ్ చేస్తున్నావు. కానీ నేనంటే ఇంచు కూడా ఇష్టం లేదు నీకు అంటూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని అటువైపు తిరిగి నిలబడగానే ఆమె మెడ చుట్టూ చేతులోస్తి మెడవంపులో గడ్డమానించి, అలా అనకు బంగారం, నువ్వంటే నాకెందుకు ఇష్టమో నీకు తెలీదా? ఇన్ని రోజుల నుండి నా ప్రేమ ఏంటో నీకు అర్థం కావట్లేదా అంటూ షోల్డర్ దగ్గర బ్లౌజ్ని నెమ్మదిగా పక్కకి జరుపుతూ మెడ మీద తడిముద్దులు అద్దుతుంటే కోపంగా ఆ చేతిని పక్కకు జరిపి, నీ వేషాలు నాకు బాగా తెలుసు. ఈసారి నీ మాయమాటలకి నేనేం లొంగను. నేనెప్పుడు నీకు మాయమాటలు చెప్పానే? కృష్ణ పరమాత్మ కదా, చెప్తే చెప్పినట్టు కూడా ఉండదు. ఆ రేంజ్లో మాయమాటలు చెప్పడం నీకు బాగా అలవాటేలే. అయితే ఇప్పుడేమంటావు? ఏమీ అనను. నేను నీతో మాట్లాడను, నువ్వు కూడా నాతో మాట్లాడకు అంటూ వెళ్లబోతుంటే తన చేయి పట్టుకుని రౌండ్గా ఒకసారి తిప్పి తన మీదకి లాక్కున్నాడు. దాంతో అభి కౌగిట్లో బందీ అయిపోయింది మను. వదులు అభి, నేను నీతో మాట్లాడను. ఆమె వీపు మీద నిమురుతూ, ఎందుకంత కోపం? ఎందుకంటే నా మీద నీకు ప్రేమే లేదు. లేదని నువ్వెలా చెప్తావు మను? ఎలా అంటే ఏముంది? నేను చెప్పింది ఒక్కడి కూడా వినవు. ఇక నా మీద నీకు ఏం ప్రేముంది అని వెక్కుతూ చెప్తుంటే, అబ్బా అలా ఏడవకు. సరే, ఏం చెప్తావో చెప్పు, ఇప్పుడు వింటాను. వింటే సరిపోతుందా? చెయ్యాలిగా. ఆమె నుదుటి మీద పడుతున్న వెంట్రుకలను గుండ్రంగా తిప్పుతూ, సరే చెప్పు, ఏం చేయాలి? కన్నీళ్లతో, నిజంగానే చేస్తావా? నువ్వడగడం నేను చేయకపోవడమా? ఖచ్చితంగా చేస్తాను. ఏంటో చెప్పు. వణుకుతున్న గొంతుతో, అభి అదేంటంటే అదేంటంటే తలొంచుకొని కళ్ళు మాత్రం పైకెత్తి భయపడుతూ, అదే మీ అమ్మగారు ఎక్కడున్నారో తెలుసుకో. పాపం, ఆవిడ 20 సంవత్సరాలుగా మీ అందరికీ దూరంగా ఎంత బాధపడుతున్నారో. ఆవిడ తప్పు చేసిందని కాకుండా మీ అమ్మగా ఆలోచించు అని మను అంటుంటే, బిగించుకున్న తన చేతి పట్టును సడలించి కోపాన్ని అణుచుకుంటూ, మను, కొన్ని విషయాల్లో నువ్వు వేలు పెట్టకపోతేనే మంచిదని నీకు చాలాసార్లు చెప్పాను. ఎందుకు పదే పదే నాకిష్టం లేని టాపిక్స్ తీసుకొస్తావు? అది కాదభి, ఎంత కాదన్నా తను నీకు కన్న తల్లి. ఆవిడ తప్పు చేసిందో లేదో నీకు తెలీదు. కానీ తనే తప్పు చేయకపోయినా తన మీద పడిన నిందని పోగొట్టాల్సిన బాధ్యత నీకుంది. అందుకే నా మాట విను. సీరియస్ టోన్తో, ప్లీజ్ మను, పదే పదే దీని గురించి డిస్కషన్ నాకిష్టం లేదు. కోపంగా, మరిందాక నేనేం చెప్పినా చేస్తానన్నావు అని అడిగింది మను. ఇది కాక ఇంకేమైనా అడుగు. ఏమక్కర్లేదు, చూస్తూ ఉండు. ఇక నేను నీతో మాట్లాడను. సరే, అలానే కానివ్వు. నాతో మాట్లాడకుండా నువ్వెన్ని రోజులు ఉండగలుగుతావో నేను చూస్తాను అన్నాడు అభిరామ్ ఉక్రోషంగా. ఏంటి, ఉండలేననుకుంటున్నావా? 100%. నేను ఉండలేననే కదా ఇలా మాట్లాడుతున్నావు అని ఏడుపు గొంతుతో అంటుంటే నవ్వి, కాదు, నేనే నీతో ఒక్క క్షణం కూడా మాట్లాడకుండా ఉండలేను. చూస్తూ ఉండు, నీతో నేను వారం రోజులు అస్సలు మాట్లాడను. ఏంటి బెట్టా? అవును. సరే చూద్దాం ఎన్ని రోజులుంటావో. బట్ నేను మాత్రం నిన్ను మాట్లాడించడానికి ట్రై చేస్తూనే ఉంటా. చేసుకో, నేను మాత్రం నీతో మాట్లాడను అని చెప్పి వెళ్తుంటే, వెళ్ళు వెళ్ళు, నీ అలక ఎన్ని రోజులో నేను చూస్తాను అని నవ్వుకున్నాడు అభిరామ్. ఈయన గారికి ఈ మధ్య నేనంటే మరీ లోకువైపోయింది. ఈ వారం రోజులు నేను అసలు ఇతనితో మాట్లాడను. అత్తయ్య గారి గురించి ఎందుకు ఆలోచించడో నేను చూస్తాను అని పంతంగా అనుకుంది మను. డాడీ, ఇప్పుడెలా ఉంది అని ఆనందిని అడిగితే, నాకేంటి నాన్న, వజ్రాల్లాంటి 2 కొడుకులుండగా నాకేమవుతుంది అన్నాడు ఆనందభూపతి. ఇలా కూర్చో, నే వెళ్ళి నీకోసం జ్యూస్ తీసుకొస్తాను అంటూ ఆనందిని చైర్లో కూర్చోబెట్టి వెళ్లబోతుంటే అభిరామ్ చెయ్యి పట్టుకుని ఆపేశాడు ఆనంద్. ఏమైంది డాడీ, ఏమైనా కావాలా? ఇలా కూర్చో నాన్న అనడంతో ఆయన ముందు నీస్ మీద కూర్చొని, ఏమైంది డాడ్? ఎప్పుడు అడిగినా మాట దాటేస్తున్నావు. కనీసం ఇప్పుడైనా నిజం చెప్పరా? అమ్మని కలిశావా? తనెక్కడుంది? ఇప్పుడెలా ఉంది? ఈ ఊరందరి ముందు ఆ రోజు జరిగిన యథార్థమేంటో చెప్పాలి అని కన్నీళ్లతో చెప్తుంటే సైలెంట్గా ఉండిపోయాడు అభిరామ్. చెప్పాల్సింది నువ్వు కాదు డాడీ, చెప్పాల్సిన వాళ్లే చెప్పాలి. ఏంటి అని అడిగితే సన్నగా నవ్వేశాడు అభిరామ్. షాక్గా చూస్తూ కళ్ళు విప్పార్చి ఒక్కో అక్షరాన్ని పలుకుతూ, అంటే నువ్వు మీ అమ్మని కలిశావా అని అడిగాడు ఆనందభూపతి. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ ఎంత బాగుందో కదా. మొత్తానికి మనుని ఎత్తుకురావడానికి అన్ని ప్లాన్లు వేశాడు రాజేంద్ర. మరి
శృంగేరిలో ఉన్న చిదానంద స్వాముల వారికి ఆ విషయం తెలిసి వినాశకాలే విపరీత బుద్ధి అనుకుంటున్నాడు. మరి వీళ్ళ వినాశకాలు దేనికి దారితీస్తాయో చూద్దాం. అలానే ఫ్రెండ్స్, మను అయితే బెట్టు చేస్తుంది, వారం రోజులు మాట్లాడదంట. మరి ఈ వారం రోజుల్లో ఏం జరగబోతుంది? ఆనంద్ అడిగిన ప్రశ్నకి సన్నగా నవ్వేశాడు అభిరామ్. అంటే నిజంగానే అభి వాళ్ళమ్మని కలిశాడా? ఏమో, నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి ఇమీడియట్ గా మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.